యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మన యొక్క విశ్వాస యాత్రలో మనము కొనసాగుతున్న ఈ వేళ దేవుని లేఖనాల్లో నుండి కొన్ని సత్యాలను మనము జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మన విశ్వాస జీవితం అనేది దేవునికి ఇష్టకరమైనదిగా ఉండాలి. అయితే అనేక సార్లు మనము దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా అనేది పరీక్షించుకోకుండా అలాగే మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. లేఖనాల నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదివి ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించాలని మనవి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి ఈ యొక్క లేఖన భాగాన్ని మీరు కూడా చదవచ్చు. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ లేఖన భాగాన్ని ఇంకొకసారి చదువుతాను, జాగ్రత్త వినండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో 15వ అధ్యాయము 19వ వచనంలో యొక్క మాటను సెలవిస్తా ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, ఈ జీవిత కాలం మట్టుకే, అంటే ఈ లోకంలో మనం బ్రతికున్నంత మట్టుకే మనం ప్రభునందు నిరీక్షించే వారంగా, ఈ జీవితకాలం మట్టుకే మనం ప్రభువును నమ్ముకున్న వారంగా ఉంటే మనందరం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికంటే దౌర్భాగ్యులంగా ఉంటాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను క్రీస్తు యేసునందు భాగ్యవంతులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు